వెల్కమ్ టు బియాండ్ బేసిక్ గర్ల్స్. ఈ వీడియోలో సరస్వతి నది పుష్కరాల గురించి మాట్లాడుకుందాం. సరస్వతి నది జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికతలతో ప్రతీకగా నిలిచిన పవిత్ర నది సరస్వతి నది. ఈ నది భూమిలో ప్రవహిస్తుందని నమ్ముతారు. అలాగే ఈ నది భూమి అంతర్గర్భంలో ప్రవహిస్తుందని, భౌతికంగా చూడలేని కారణంగా అంతర్వాహిని అనే పేరుతో కూడా పిలుస్తారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల సమయంలో ఈ నదికి వేలాది మంది భక్తులు పూజిస్తూ ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అందుకుంటారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఈ పుష్కరాన్ని జరుపుకుంటారు. 2025 మే 15 నుండి మే 26 వరకు ఈ పుష్కరాలను జరుపుకుంటారు. పుష్కరాల సమయంలో భక్తులు ప్రముఖమైన ఘాట్ని సందర్శించి స్నానం, పూజలు, పితృతర్పణం నిర్వహిస్తారు. దీనివల్ల పాప విమోచనం కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. ఏ ఘాట్లలో స్నానాలు చేస్తారు, అసలు సరస్వతి నది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రవహిస్తుందో చూద్దాం. ఈ సరస్వతి నది అనేది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు పాకిస్తాన్ ద్వారా ప్రవహిస్తూ చివరిగా గుజరాత్లోని ర్యాన్ ఆఫ్ కచ్లో అరేబియా సముద్రంలో కలుస్తుంది. స్నానం చేసే కొన్ని ప్రదేశాలు చూద్దాం. ఫస్ట్ మానా విలేజ్, ఇది హిమాలయాస్లో ఉంది, బద్రీనాథ్కి దగ్గరలో ఉంటుంది. అండ్ సెకండ్ అలహాబాద్, ఇక్కడ గంగా, యమున, సరస్వతి కలిసిన త్రివేణి సంగమం. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. థర్డ్ ర్యాన్ ఆఫ్ కచ్, ఇది గుజరాత్లో సోమనాథ్ టెంపుల్కి సమీపంలో ఉంది. ఇక్కడ అరేబియా సముద్రంలో కలుస్తుందని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you all.